హలో, నమస్కారం అండి. నా పేరు రామ్ అండి. మనం ఈరోజు డిజిటల్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ మీద మాట్లాడదామండి. డిజిటల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బూన్ టు ది సొసైటీ అనలైజ్ అని ఒక ఎస్సే ఇచ్చినారనుకోండి మీకు. దీని మీద ఎస్సే రాయండి అని ఇచ్చినారనుకోండి. ఏమేం పాయింట్స్ మాట్లాడవచ్చు. ఇది ఎవ్రీడే టాపిక్ అయిపోయిందండి మనకి. సో మనం మాట్లాడే దాంట్లో ఏదైనా కొంచెం కంటెంట్ బాగుంటే మంచిగా అనిపిస్తుంది కదా ఎవరితో నేను డిబేట్ చేసేటప్పుడు. సో ఆ డిబేట్ని మరింత ఫ్రూట్ఫుల్గా ఉండేటట్టుగా చేయడానికి కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం మనం. సో టాపిక్లోకి వెళ్తే, సో నేను ఏంటంటే అండి, తెలుగు అంటే మోస్ట్లీ ఏవైతే పదాలు ఇంగ్లీష్లో ఉంటాయో ఆ పదాలకి మీనింగ్ తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తానండి. సో ఏమైనా తెలుగులో కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. సో అనలైజ్ అన్నాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏం పాయింట్స్ మాట్లాడవచ్చు, దానికి అనుకూలంగా ఏమేం పాయింట్స్ మాట్లాడవచ్చు అనేవి చూద్దామండి. దాన్నే ప్రోస్ అండ్ కాన్స్ అంటారు ఇంగ్లీష్లో. సింపుల్గా ఫర్ అండ్ అగైన్స్. ప్రోస్ అండ్ ప్రో అండ్ కాంటరిటో అని లాటిన్ పదం అండి. దాంట్లో నుంచి ఇంగ్లీష్ వాళ్ళు ప్రోస్ అండ్ కాన్స్ అని సింపుల్గా తీసుకున్నారు. చాలామందికి తెలీదు. సో మీకు తెలియజేయడానికి చెప్పినాను. సో టాపిక్లోకి వెళ్తే కనుక, డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కనుక అందుబాటులోకి వస్తే మనకి ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది చాలా చీప్ అయిపోతుంది. సో ఎట్ లోయర్ కాస్ట్, తక్కువ ధరకే మనము ఎడ్యుకేషన్ని అవైలబుల్ చేయవచ్చు కదా. సో ఎడ్యుకేషన్ తక్కువ ధరకే అవైలబుల్ చేయడంతో పాటు డిజిటల్ ఎడ్యుకేషన్ వస్తే మనము రిమోటెస్ట్ పార్ట్స్, మారుమూల ప్రాంతాలకి కూడా మనము ఎడ్యుకేషన్ని ఈజీగా చేరవేయవచ్చు. సో టెక్నాలజీ అందుబాటులోకి వస్తే దీనికి కండిషన్. నెక్స్ట్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. ఫ్లెక్సిబుల్ అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు మనకి అనుకూలమైన టైమింగ్స్లో చదువుకోవచ్చు డిజిటల్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వస్తే. అలాగే స్టూడెంట్స్ తిరిగి మళ్ళీ మళ్ళీ చూడవచ్చు, చెప్పిన క్లాసెస్నే మళ్ళీ మళ్ళీ వినవచ్చు కాన్సెప్ట్ క్లారిటీ కోసం. పేరెంట్స్ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ది సేఫ్టీ, రైట్. పేరెంట్స్ అనేవాళ్ళు, తల్లిదండ్రులు ఈ రోజులలో కోవిడ్ వల్ల చాలా ఏడికైనా పంపించాలంటే పిల్లల్ని భయపడుతున్నారు కాబట్టి ఇంట్లోనే ఉన్నారనుకోండి, ఇంట్లో నుంచే చదువుకున్నారనుకోండి, అప్పుడు ఎటువంటి భయాలు ఉండవు. నెక్స్ట్, టీచర్ టీచింగ్స్ కెన్ బి కస్టమైజ్డ్ అకార్డింగ్ టు ది స్టూడెంట్స్. స్టూడెంట్స్కి అనుగుణంగా మనము టీచింగ్స్, పాఠాలు చెప్పడము మొదలు పెట్టవచ్చు. ఎలా? ఒక స్టూడెంట్ ఉంటాడు, చాలా చురుగ్గుంటాడు, ఒక్కసారి చెప్పంగానే గుర్తుపెట్టుకుంటాడు, చెప్పేస్తాడు. ఇంకో స్టూడెంట్ ఉంటాడు, రెండు మూడు సార్లు చెప్పాల్సింది వస్తుంది, ఇంకో అతనికి మూడు నాలుగు సార్లు చెప్పాల్సింది వస్తుంది. సో ఎవరికి అనుగుణంగా ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అలా రికార్డింగ్స్ చేసి వాళ్ళకి ఆ రికార్డింగ్స్ ఇవ్వచ్చు. అప్పుడు కస్టమైజ్డ్ అంటారు దాన్ని, అనుగుణంగా అని. సో ఇలా 5 పాయింట్లు చెప్పవచ్చు. అంటే నాకు 5 పాయింట్లతో వచ్చినాయి, మీకు ఏమైనా ఉంటే యాడ్ చేయండి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్, అంటే అగెయిన్స్ట్, ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నాం దానికి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ కంటెంట్ టు కన్జ్యూమ్. ఎడ్యుకేషన్ అనేది తిండి కాదు. ఏదైనా విషయాన్ని మనము అర్థం చేసుకొని దాన్ని 360 డిగ్రీ కోణంలో ఆలోచించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక డెసిషన్ని తీసుకునేలాగా చేయడాన్ని ఎడ్యుకేషన్ అంటాము. ఒక కంటెంట్ని తినేసామా, అరగొట్టేసామా, లోపలికి పంపించేసామా అన్నట్టు కాకుండా, ఒక టాపిక్ని తీసుకుంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తీసుకుంటే ఒక టాపిక్ని, దానికి సంబంధించిన 360 డిగ్రీస్, అంటే అన్ని సామాజికంగా, రీజనల్గా, ఒక స్ప్రైట్ అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే కనుక, సామాజికంగా సోషల్,
పొలిటికల్, రీజనల్, ఇంటర్నేషనల్, ట్రేడ్, ఎకనామిక్స్ ఈ మ్యాటర్స్లలో ఒక 360 డిగ్రీస్ అవగాహన పెంచుకొని తన డెసిషన్ తీసుకునే విధంగా తయారు చేయడాన్ని ఎడ్యుకేషన్ అంటారు. లే అలా కాకుండా ఒక పాఠం ఇచ్చేసి లేదా ఒక పద్యం ఇచ్చేసి బట్టి కొట్టేసి అప్పచెప్పడాన్ని ఎడ్యుకేషన్ అనరు. సో ఎడ్యుకేషన్ అనేది పిల్లవాడిలోనో అమ్మాయిలోనో 360 డిగ్రీస్లో అవగాహన పెంచి ఒక డెసిషన్ తీసుకునేలాగా తయారు చేయడాన్నే ఎడ్యుకేషన్ అంటాము. సో ఓ డిజిటల్ రూపంలో ఒక కంటెంట్ ఇచ్చేసి చదువుకో అని చెప్పేసి వదిలేస్తే అది ఆ విద్యకి పరిపూర్ణత ఉండదు. అందుకని ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ కంటెంట్ టు కన్జ్యూమ్, ఇట్ షుడ్ డెవలప్ అ చైల్డ్ ఇన్ 360 డిగ్రీస్. ఓకేనా, ఇది దానికి ఎగ్జాంపుల్, విత్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో టీచర్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ మిడ్వైఫ్. టీచర్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ మిడ్వైఫ్, ఒక మేధో మంత్రసాని. ఒక మంత్రసాని డెలివరీలో ఒక శిశువుని బయటికి తీయడానికి ఎలా హెల్ప్ చేస్తుందో అలాగే ఒక చైల్డ్లోని ఐడియాస్, థాట్స్, తన ఆలోచనల్ని, తన భావాలని బయటికి తీసుకురావడంలో టీచర్ ఒక మేధో మంత్రసానిగా పనిచేస్తుంది. అది డిజిటల్ ఎడ్యుకేషన్ రూపంలో మనకి అంత సాధ్యం కాదు, కొంచెం వరకే సాధ్యమవుతుంది. ఎందుకంటే అందరినీ స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు టీచర్, అందరినీ పర్సనల్గా కూర్చోబెట్టుకొని మాట్లాడలేదు, చెప్పలేదు. సో ఒక ఇంటెలెక్చువల్ మిడ్వైఫ్ని మనము పరిపూర్ణంగా ఒక స్టూడెంట్కి అందించలేము. ఇది నెక్స్ట్ పాయింట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏంటి, దాన్ని ఏమంటారు, మౌలిక సదుపాయాల సమస్యలు. అంటే ఇంటర్నెట్ కావాలి, దానికి స్కూల్లో కంప్యూటర్లు కావాలి, ల్యాప్టాప్లు కావాలి. సో ఇవన్నీ మౌలిక సదుపాయాల సమస్యలు ఆల్రెడీ మనకి ఉన్నాయి. సో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కష్టము రీచ్ చేయడము జనాలకి అనేది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్కి వస్తే క్లాస్ రూమ్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ. క్లాస్ రూమ్ ఈజ్ ఏ ల్యాబొరేటరీ. ఎందుకు? అది స్టూడెంట్స్లో బెస్ట్ని బయటికి తీసుకురావడానికి ఒక ప్రయోగశాలగా పనిచేస్తుంది. అది డిజిటల్ ఎడ్యుకేషన్ రూపంలో గనక చేస్తే ఆ పరిపూర్ణత అనేది మనము తీసుకురాలేము అని చెప్తున్నాం. సో నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ లెవెలర్. ఎందుకంటే సమాజంలోని అన్ని సామాజిక వర్గాల నుంచి మరియు రిచ్ కానీ పూర్ కానీ అన్ని స్థాయిల వాళ్ళ నుంచి ఒక దగ్గరికి, ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేదే స్కూల్. సో దాన్ని రిప్లేస్ చేయడము డిజిటల్ ఎడ్యుకేషన్ వల్ల కాదు అనేది ఈ పాయింట్ తెలియజేస్తుంది మనకి. సో ఇట్ ఈస్ ఎ లెవెలర్ బై బ్రింగింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ irrespective ఆఫ్ caste, creed, belief, all these things in the society. ఇది ఫిఫ్త్ పాయింట్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, ఎలోన్. ఇది కీవర్డ్ మనకి. సో ఒక స్టూడెంట్ ఎలోన్గా కూర్చొని 30 minutes కంటే ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేడు. సో నెక్స్ట్వి చెప్పినవి హాఫ్ మైండెడ్గానే వింటాడు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, పరిపూర్ణత, ఎడ్యుకేషన్కి పరిపూర్ణత అనేది ఉండదు. సో అందుకని చెప్పేసి అదే నలుగురితో కూర్చొని పనిచేస్తున్నాం అనుకోండి, ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఎందుకంటే నలుగురితో పోటీ పడతాము, నలుగురు ఆలోచిస్తున్నారు కాబట్టి మనము చేస్తాము. సో ఇవన్నీ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసినప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది
కాన్సన్ట్రేట్ అంటే ఒక స్టూడెంట్ని టాపిక్ మీద ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేసేటట్టుగా ఉండదు. నెక్స్ట్, సెల్ఫ్ డిసిప్లైన్డ్ అనే స్టూడెంట్స్ అంటే స్వయం క్రమశిక్షణ ఉన్న స్టూడెంట్సే మోస్ట్లీ డిజిటల్ కంటెంట్ని వినియోగించుకోగలరు. ఒకవేళ ఒక అబ్బాయో అమ్మాయో చదువు మీద అంత ధ్యాస లేదనుకోండి, టీచర్ వెనకాల ఉండి చెప్పి అర్థం చేపించి అవగాహన పెంచి తనకి ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయవచ్చు. పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది సాధ్యమవుతుంది. కానీ ఒక కంటెంట్ ఇచ్చి నేర్చుకోమంటే దాన్ని నేర్చుకోవడము సెల్ఫ్ డిసిప్లిన్డ్ ఉన్న స్టూడెంట్స్ వలన అవుతుంది. అది నెక్స్ట్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్, ఇట్ మేక్స్ స్టూడెంట్స్ మోర్ సోషల్. ఏం ఏం ఏది సోషల్? స్కూల్ అనేది చిల్డ్రన్స్కి, క్లాస్ రూమ్ అనేది చిల్డ్రన్స్కి సోషల్ అంటే సమాజంలో కలవడానికి పెద్ద ప్లాట్ఫామ్. వాళ్ళకి ఫ్రెండ్స్ని పరిచయం చేస్తుంది, ఫ్రెండ్షిప్ అనే రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఎన్హాన్సెస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అనే దానిని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. అంటే పరస్పర నైపుణ్యాలు అంటారు. దాన్ని పెంపొందిస్తుంది. ఇది డిజిటల్ ఎడ్యుకేషన్లో సాధ్యం కాదు. అలాగే ఇంకో పాయింట్ కూడా చెప్పుకోవచ్చు. ఎక్కువసేపు స్క్రీన్ మీద ముందు కూర్చోవడం వల్ల ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా, ఆరోగ్యపరమైన సమస్యలు కూడా రావచ్చు. ఇలా వివిధ పాయింట్లు మనము దానికి వ్యతిరేకంగా, దానికి అనుకూలంగా, ఐ మీన్ డిజిటల్ ఎడ్యుకేషన్కి వ్యతిరేకంగా, అనుకూలంగా మాట్లాడుకోవచ్చు. సో ఓవరాల్గా ఒక కన్క్లూజన్ స్టేట్మెంట్ చెప్పాలనుకుంటే ఏ ఏ టాపిక్ అయినా బ్యాలెన్స్డ్గా మనము కన్క్లూజన్ ఇవ్వాలి. సో ఎలా చెప్పొచ్చు అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కాంప్లిమెంట్ చేస్తుంది కానీ సబ్స్టిట్యూట్ చేయలేదు క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ని. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కాంప్లిమెంట్ చేస్తుందే కానీ సబ్స్టిట్యూట్ చేయలేదు.